హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్ టైమ్ విత్ శ్రీ. ఎలా ఉన్నారు అందరూ? నేను సూపర్ కూల్ ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక లుక్ వేసేయండి. ఒక రౌండ్ అలా తిప్పుతాను, ఒక లుక్ వేసేయండి. చూసారా ఎక్కడున్నామో? నెల్లూరు వాళ్ళకైతే ఐడియా వచ్చేసి ఉండాలి. ఎక్కడున్నామో చెప్పండి. ఎస్, మాగుంట లేఅవుట్లో ఉన్నాము. మాగుంట లేఅవుట్లో ఎక్కడికి వచ్చాము, ఎందుకు వచ్చామో చెప్పేస్తాను. సో ముందైతే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నేనైతే వరమహాలక్ష్మి సిల్క్స్కి వచ్చాను. వరమహాలక్ష్మి సిల్క్స్లో ఒక మంచి పట్టు చీర తీసుకుని వెళ్ళాలని అమ్మ, నేను ఇంకా భవ్య అంటే మా మరదలు ముగ్గురం వచ్చామన్నమాట. సో ఇంట్లో ఒక అకేషన్ ఉంది. ఆ అకేషన్ కోసమే ఈ షాపింగ్ హడావిడంతా జరుగుతుంది. ఇప్పుడైతే చూసారు కదా ఎన్ని శారీస్ వేయించామో. ఈ శారీస్ అన్నీ కూడా 3,000 to 5,000 రేంజ్ మధ్యలో ఉన్నాయి. సో మినిమల్గా తక్కువకి వెళ్ళిపోకుండా లేదా ఎక్కువ 10,000 అలా వెళ్ళిపోకుండా మినిమల్ బడ్జెట్లో వెళ్ళాలనేసి 3,000 to 5,000 పెట్టి తీసుకోవాలని డిసైడ్ అయ్యి ఈ కలెక్షన్ ఈ రేంజ్లో చూస్తున్నాం అనమాట. ఇక్కడ ఉన్న శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. బట్ మనం చెక్ చేసుకోవాల్సింది మనకు ఉన్న అకేషన్ అండ్ మనకి ఫొటోస్కి ఎలా పడుతుంది, ఇవి రెండు ఇంపార్టెంట్గా చూసుకుంటాం కదా. సో అలాగే అన్నీ చెక్ చేసుకొని కొన్ని శారీస్ అయితే కట్టించాము. కట్టించిన వాటిల్లో ఒకటైతే మేము పిక్ చేసుకున్నాం అనమాట. మీరు అది గెస్ చేయండి, ఏ శారీ మేము పిక్ చేసాము అనేది మీరు తప్పకుండా గెస్ చేయండి. అండ్ ఇక్కడ మెన్షన్ చేయాల్సిన ఒక విషయం ఏంటంటే, వరమహాలక్ష్మి సిల్క్స్లో శారీస్ అయితే సూపర్ క్వాలిటీ ఉంటాయి అండ్ ఏ బడ్జెట్ నుంచి ఏ బడ్జెట్ వరకు అయినా ఉంటాయి. సో నావి మోస్ట్లీ వరమహాలక్ష్మి సిల్క్స్ ఫ్రమ్ కాంచీపురంలోనే ఉంటాయన్నమాట. నెల్లూరులో 1 or 2 తీసుకున్నా, మిగతావన్నీ కంచి వరమహాలక్ష్మిలోనే తీసుకుంటాను. సో అట్లా నాకు వరమహాలక్ష్మి బాగా అలవాటు అయింది అండ్ అక్కడ కలెక్షన్ కూడా చాలా ఉంటుంది. సో ఇది డే 1లో. సో నెక్స్ట్ వచ్చేసి డే 2లో వచ్చేసి డాడీకి షాపింగ్ చేసాము. డాడీకి సూట్ తీసుకుంటున్నాము. సో ఈ పాటికి మీరు గెస్ చేసేసి ఉండాలి. ఎస్, మా మమ్మీకి డాడీకి, మా డాడీ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి మమ్మీకి డాడీకి ఇద్దరు కలిపి షష్ఠి పూర్తి కమ్ రిటైర్మెంట్ ఫంక్షన్ లాగా చేయాలని డిసైడ్ అయ్యి ఇవన్నీ చేస్తున్నాం అనమాట. డే 1 వచ్చేసి ఆఫీస్లో రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగింది. సో మమ్మీ షాపింగ్ అయిపోయాక ఆఫీస్లో రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్ళి డే 2 వచ్చేసి మేము పర్సనల్గా ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకున్నాము. సో డే 2 ఫంక్షన్కి ఎగ్జాక్ట్లీ ఒక 2-3 అవర్స్కి ముందు డాడీని తీసుకున్నాం అనమాట. సో రెడీమేడే కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు, ఫాస్ట్గా తీసేసుకోవచ్చు అనేసి అలా దాన్ని కొంచెం డిలే చేసి లాస్ట్లో వెళ్ళాము. సో ఇప్పుడైతే డిలే చేయడానికి కారణం ఏంటంటే డాడీ కొంచెం బిజీ ఉన్నారు. రిటైర్మెంట్ టైం కదా, ఆబ్వియస్గా బిజీగా ఉంటారు కదా, బిజీగా ఉన్నారన్నమాట. సో ఇప్పుడైతే ఇవి మొత్తం ట్రై చేసినవి కలర్స్, గ్రీన్ ఒకటి, బర్గండీ టైప్లో ఉంది ఈ కలర్, ఇంకోటి అండ్ మరూన్ కమ్ బర్గండీ షేడ్ అండ్ గ్రే కలర్ ఒకటి, ఇలాగా ఒక బ్లూ కలర్ ఒకటి, ఇలా కొన్ని ట్రై చేశారు. వీటిలో ఏది తీసుకుని ఉంటామో మీరు గెస్ చేయండి. సో ఇప్పుడు వరకు అయితే వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రిటైర్మెంట్ ఫుల్ వ్లాగ్స్, 2 వ్లాగ్స్ వస్తాయి. ఒకటి వచ్చి ఆఫీస్ రిటైర్మెంట్ ఫంక్షన్, రెండవది వచ్చి పర్సనల్గా మేము చేసుకున్న ఫంక్షన్. ఈ వ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరైతే గెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంతకీ మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.